హలో అండి, సర్వపిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి వేస్తూ చెప్తాను. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని 300 గ్రామ్స్ బియ్యం పిండిని తీసుకున్నాను. ఇప్పుడు దానిలో వేయించి పెట్టుకున్న పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు 4 టేబుల్ స్పూన్స్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. 1 ఉల్లిగడ్డని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. నేనైతే స్పూనున్నర వేసుకున్నాను. కారం వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. ముందు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని మెత్తగా కలుపుకోవాలి. రోటీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలండి. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక మందమైన కళాయిని తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ నూనె స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పెద్ద ముద్దగా తీసుకోవాలి. ఈ పిండిని కళాయికి మంచిగా ఒత్తుకోవాలండి. ఇలా వేళ్ళతో మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మంచిగా ఫ్రై అవుతుందండి. ఈ హోల్స్లో కొంచెం కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. ఇలా నూనె యాడ్ చేసుకొని కళాయిని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 8 to 10 minutes ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వపిండి కళాయికి అంటుకోకుండా ఈజీగా పైకి వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉండే సర్వపిండి తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.